ఈ వీడియోలో మనం కెటియా యొక్క అప్లికేషన్స్ ఏమేమి ఉంటాయో ఇంకా కెటియా ఇంటర్ఫేస్ ఎలా ఉంటుందో నేర్చుకుందాము. ఫస్ట్ మనము కెటియా అప్లికేషన్స్ గురించి తెలుసుకోవాలి. అసలు యాక్చువల్గా కెటియా అప్లికేషన్స్ అనేవి చాలా ఉంటాయి. ఓకే, చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట అప్లికేషన్స్ అనేవి. జనరల్గా అప్లికేషన్స్ అంటే ఏంటి? యూజెస్ అనమాట. యూజెస్ అంటే ఇప్పుడు ఆ సాఫ్ట్వేర్ నుంచి మనము అవుట్పుట్ రూపంలో ఏమేమి చేయవచ్చు, అంటే ఏమేమి చేయొచ్చు, ఆ సాఫ్ట్వేర్ యూజ్ చేసి ఏమేమి చేయొచ్చు అనేది అప్లికేషన్స్ అనమాట. జనరల్గా మనం కెటియా అప్లికేషన్ తెలుసుకోవాలంటే మనము అప్లికేషన్ మెనూ అని ఇక్కడ స్టార్ట్ అయిన బటన్ ఉంది కదా, ఈ బటన్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఇవన్నీ కూడా కనబడేవన్నీ కూడా అప్లికేషన్స్ అనమాట. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని, మెకానికల్ డిజైన్ అని, షేప్ డిజైన్, అనాలిసిస్ అండ్ సిమ్యులేషన్, ఇవన్నీ అప్లికేషన్స్. మెకానికల్ డిజైన్లో ఇంకా సబ్ అప్లికేషన్స్ అనమాట. సబ్ టాపిక్స్ ఉంటాయి. పార్ట్ డిజైన్, అసెంబ్లీ డిజైన్, స్కెచర్, ప్రొడక్ట్ ఫంక్షన్, టాలరెన్సింగ్ అండ్ ఎనోటేషన్, ఇంకా ఇవన్నీ కూడా. వీటిలో మనం నేర్చుకునేవి పార్ట్ డిజైన్, అసెంబ్లీ డిజైన్, స్కెచరు, జనరేటివ్ షేప్ డిజైన్, షీట్ మెటల్ డిజైన్, ఇవి ఇంకా డ్రాఫ్టింగ్. ఈ అప్లికేషన్స్ ఎక్కువగా నేర్చుకుంటాం అనమాట, ఎక్కువగా యూజ్ చేస్తాం. డీటెయిల్గా వెళ్తే ఇక్కడ మనకి పార్ట్ డిజైన్లో 3D మోడల్స్ని డిజైన్ చేస్తాం అనమాట. ఈ పార్ట్ డిజైన్లో 3D మోడల్ డిజైన్ చేయాలంటే మనకి స్కెచ్ డ్రా చేయాలి. సో ఫస్ట్ మనం స్కెచర్ నేర్చుకుంటాము. స్కెచర్ తర్వాత పార్ట్ డిజైన్ తర్వాత సమ్ మోడల్స్ రెడీ చేసుకుని అవన్నీ కూడా అసెంబ్లీ చేయాలి. ఇక్కడ అసెంబ్లీ డిజైన్లో అసెంబ్లీ చేసిన తర్వాత ఇక్కడ డ్రాఫ్టింగ్ చేస్తాం అన్నమాట. డ్రాఫ్టింగ్ అనేది కదా, డ్రాఫ్టింగ్లో అసెంబ్లీ 3D మోడలింగ్ చేసినవి అసెంబ్లీ చేస్తాం అన్నమాట. అసెంబ్లీ చేసిన తర్వాత డ్రాఫ్టింగ్ చేస్తాం. డ్రాఫ్టింగ్ అంటే ఏం లేదు, 3D ఆబ్జెక్ట్స్ని 2D కింద కన్వర్ట్ చేయడం అనమాట. వ్యూస్ని ఎక్స్ప్లోర్ చేయడం అనమాట. ఇలా మనము ఈ అప్లికేషన్స్ అన్ని యూజ్ చేసి మనము కెటియాలో వర్క్ చేస్తాం. ఓకే, ఇంకా ఇంటర్ఫేస్ వచ్చేసరికి మనకి ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. దీనిలో మనకి పార్ట్ డిజైన్లోకి వెళ్ళినట్టయితే ఓకే, ఇక్కడ ఓపెన్ చేయగానే ఇక్కడ ఒక నిమిషం స్క్రీన్ షాట్ తీసి చెప్తాను. ఓకే, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ కార్నర్లో ఒకటి ఉంది కదా, ఈ కార్నర్లో ఉండేది ఏంటంటే వర్షన్ నేమ్ అనమాట. వర్షన్ కెటియా V5 వర్షన్ మనం యూజ్ చేస్తున్నాం. వర్షన్ నేమ్. నెక్స్ట్ దీని పక్కన ఉంది కదా, ఇది ఫైల్ నేమ్ అనమాట. ఏంటి? ఫైల్ నేమ్. మనం ఏదైతే ఫైల్ నేమ్ ఇస్తామో ఆ ఫైల్ నేమ్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది స్టార్ట్ బటన్ మనము అప్లికేషన్ మెనూ అంటాం. ఈ రిమైనింగ్ పార్ట్ని మెనూ బార్, దీన్ని మనం ప్రొడక్ట్ ట్రీ అంటాం. మనం ఏదైతే ఆపరేషన్ చేస్తామో ఆపరేషన్స్ ఇక్కడ సేవ్ అవుతాయి అనమాట, హిస్టరీ అనమాట. ఏమేమి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఇక్కడ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ కనబడుతున్నాయి కదా, ఇవన్నీ కూడా టూల్ బార్స్ అంటాం. టూల్ బార్స్లో ఐకాన్స్ ఉంటాయి. ఐకాన్ క్లిక్ చేస్తే మనం టూల్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఐకాన్స్ ఆర్ టూల్స్ అని కూడా అంటాం. మీకు ఇక్కడ కనబడుతుంది కదా, దీన్ని మనం డేటమ్ ప్లేన్స్ అంటాం. ఓకే, ఇంకా ఈ చివరిలో ఉన్నది స్టేటస్ బార్. మనం ఇప్పుడు ఏదైతే వర్క్ చేస్తామో నెక్స్ట్ ఏం చేయాలనేది మనకి గైడ్ చేస్తాం అనమాట. ఇప్పుడు ఫస్ట్ సపోజ్ ఏదైనా టూల్ని సెలెక్ట్ చేసాం అనుకోండి, ఆ టూల్ సెలెక్ట్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఇక్కడ గైడ్ చేస్తుంది అనమాట ఈ స్టేటస్ బార్. ఇక్కడ చూడండి, అక్కడ ఏముంటుంది, ఎంటర్ డిజైర్ డేటా టు మాడిఫై ది ప్యాడ్ టూల్ సెలెక్ట్ చేసిన తర్వాత అక్కడ ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలని మనకు చెప్తుంది అనమాట. సో అలా అది యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి కోఆర్డినేట్ సిస్టమ్ అంటారు. కోఆర్డినేట్ సిస్టమ్ ఇప్పుడు ఇది కనబడుతుంది కదా, నేను క్లిక్ చేసింది అది వై డైరెక్షన్, ఇది ఎక్స్ డైరెక్షన్, ఇది జీ డైరెక్షన్. ఇలా మనం డైరెక్షన్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, ఇది మెయిన్గా కెటియా ఇంటర్ఫేస్ అనమాట, బేసిక్. ఇక్కడ టూల్ బార్స్ వచ్చేసరికి ఇక్కడ టాప్లో ఉంటాయి, ఈ రైట్ సైడ్లో ఉంటాయి. వీటిని మనం ప్లేస్ చేసుకోవచ్చు ఎక్కడైనా. మనం ఎక్కడైతే గుర్తుంటుందో, ఎక్కడ పెట్టుకుంటే మనకి ఈజీగా గుర్తుంటుందో అక్కడ మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, అలానే బాటమ్ కూడా మనకి టూల్ బార్స్ ఉంటాయి, మనకు కావాల్సిన ప్లేస్లో ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మెనూ బార్ ఉంది కదా, మెనూ బార్ లోపల డ్రాప్ డౌన్ ఉంటుంది. ఈ డ్రాప్ డౌన్లో టూల్స్ ఉంటాయి, ఆప్షన్స్. ఓకే, ఇలా మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ వ్యూ టూల్ బార్ ఉందా, అదే వ్యూ టూల్ బార్ టూల్స్లోకి వెళ్తే చూడండి, ఇన్సర్ట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ స్కెచ్ బేసిక్ ఫీచర్స్ ఉన్నాయా, స్కెచ్ బేసిక్ ఫీచర్స్ ఇలా సెలెక్ట్ చేయొచ్చు, డైరెక్ట్ టూల్ బార్ నుంచి ఐకాన్స్ సెలెక్ట్ చేయొచ్చు, లేదంటే ఇన్సర్ట్లోకి వెళ్ళి స్కెచ్ బేసిక్ ఫీచర్స్లోకి వెళ్ళి ఇక్కడ కనిపిస్తాయి, ఇలా కూడా సెలెక్ట్ చేయొచ్చు. 2 మెథడ్స్ ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ.